ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలు ముఖ్యంగా టీడీపీ నుండి వలసలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులు వైసీపీలో చేరుతున్నారు. ఎర్రవరంలో పర్వత పూర్ణచంద్రప్రసాద్ సమక్షంలో గ్రామ ఉప సర్పంచ్ దాసరి రమేష్, సహకార సంఘ ఉపాధ్యక్షుడు నీరుకొండ అర్జునరావు, టీడీపీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు బీశెట్టి అప్పలరాజు, రామిశెట్టి వెంకటరమణ, తోట పెద్దిరాజు, బుద్ధ లోవబాబుతో పాటు సుమారు 300 పైగా టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. అనంతరం ప్రసాద్ మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. అమలు కాని హామీలతో గద్దెనెక్కిన బాబుకు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏపీలో రాజన్న పాలన రావాలంటే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ను సీఎం చేయాలన్నారు. పార్టీ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి ఆలమల చలమయ్య, మండల కన్వీనర్ బెహర్ దొరబాబు, సామంతుల సూర్యకుమార్, విజయనగిరి ప్రసాద్, సామంతులు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.